ఇలా మతంలో ఉన్న దేవీ దేవతలతో పోల్చడం అనేది సర్వసాధారణం. వాళ్లకు పోల్చుకోవడానికి పెళ్ళిళ్ళైన దేవీ దేవతలు లేరు కదా, జీసస్కి తండ్రి లేడు, భార్య పిల్లలు లేరు, పోనీ ఆయన అక్రమ సంతానం కాదు, పరిశుద్ధ ఆత్మ తద్వారా జన్మించాడు అని అనుకుందామంటే వాళ్ళ అమ్మ మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లల్ని సేమ్ అదే విధంగా కన్నారు కదా. అదే ఆయన భారతదేశంలో పుట్టి ఉంటే తండ్రి ఉండేవాడు కదా, గుళ్ళు ఉండేవి కదా, మెయిన్లీ ఆయనను అలా రాళ్లతో మాత్రం కొట్టి చంపేవారు కాదు మన పూర్వీకులు. ఇలా పోల్చుకోవడానికి వారికి మిగిలిన ఒకే ఒక ఆప్షన్, మగపిల్లాడు పుడితే మాత్రం బాంబినో అనడం, అంటే ఇన్ఫెంట్ జీసస్తో పోల్చుకోవడం, అంటే బాలయేసుతోని పోల్చుకోవడం అన్నమాట. తండ్రి ఉన్నా లేకున్నా అక్కడ పిల్లల్ని బాంబినో అంటారు ముద్దుగా. ఇక మన కథలోకి వద్దాం. అప్పుడు క్లాడియస్ ఆ దేశంని